వేసవి వచ్చిందంటే చాలు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు మించిపోతాయి. అయితే ఈ వేడి నుంచి తప్పించుకోవడానికి, ఉపశమనం పొందడానికి చాలా మంది కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. ఈ వేసవిలో వాటిని తాగడం అంటే అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకోవడమే. ఈ శీతల పానీయాల వల్ల కలిగే నష్టాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మండే ఎండల్లో అలా బయటికి వెళ్తే చాలు తాత్కాలిక ఉపశమనం కోసం ఏదో ఒక కూల్ డ్రింక్ ను సేవిస్తుంటాం. తీయగా, చల్లగా ఉంటుంది కాబట్టి దాహార్తిని తీర్చుకునేందుకు ఎంతో ఇష్టంగా వీటిని తాగుతుంటాం. కానీ మనం అనుకున్నట్లు కూల్ డ్రింక్స్ మన దాహాన్ని తీర్చదంట. అది కూల్గా ఉండటం వల్ల దాన్ని తాగినప్పుడు మనం హాయిగా ఫీల్ అవుతాం. ఇందులో భాగంగానే మనం దాహం తీరిందని అనుకుంటాం. కానీ ఆ డ్రింక్ తాగిన కొద్ది సమయం తర్వాత మనకు రెట్టింపు దాహం వేస్తుంది. అయితే వేసవి కాలంలో శీతల పానీయం తాగడం వల్ల 1% కూడా లాభం లేదని నిపుణులు చెప్తున్నారు. వేసవిలో మనం బయటకు వెళ్లాలంటే మన శరీరంలో సోడియం కావాలి. కానీ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల వీటిలో ఉండే పొటాషియం బాడీలోని సోడియం శాతాన్ని తగ్గించేస్తుంది. అందువల్ల మనకు వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కూల్ డ్రింక్స్ లో రుచి రావడానికి వివిధ రకాల హానికరమైన రసాయనాలను కలుపుతుంటారు. దీనివల్ల గొంతు సమస్యలు తలెత్తుతాయి. వాతావరణం మారినప్పుడు గొంతు ఇన్ఫెక్షన్ గురవుతుంది. షుగర్, అల్సర్, అధిక రక్తపోటు, అధిక బరువు తదితర సమస్యలున్న వారు ఈ డ్రింక్స్ ను అసలే తాగకూడదు. దీనివల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. వీటిలో ఫాస్ఫరస్ అధికంగా ఉండటం వల్ల మన పళ్లను డ్యామేజ్ చేస్తుంది. సో వీటికి దూరంగా ఉండటమే బెటర్. అయితే వీటి బదులు మనం పండ్లను తినడం చాలా మేలు. ఒకవేళ పండ్లను తినలేకపోతే వాటిని జ్యూస్ చేసుకొని తాగవచ్చు.